చేసిన ఉద్యమంలో ఎందుకు సీరియస్గా ఎఫెక్ట్ పెట్టలేదు, వీళ్ళని అడ్డుకునే ఆపేయచ్చు కదా అంటే ఎందుకు చేయట్లేదు అంటే మోడీ ఒక స్వయం సేవక్. మోడీతో పాటుగా అమిత్ షా ఈ బ్యాచ్ అంతా కూడా యాంటీ డెమోక్రటిక్ కాదు, వీళ్ళు డెమోక్రసీకి విలువిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో పేపర్ లీక్ అయింది, స్వయంగా మంత్రి గారి పిఏనే పేపర్లు ఇచ్చేసాడు 10 లక్షలు తీసుకుని, ఎవిడెన్స్ తో సహా దొరికింది. మంత్రి రాజీనామా చేయమంటే ఏమన్నాడు తెలుసా, వాడు వ్యక్తిగతంగా తప్పు చేస్తే నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాడు, ఆయనే తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం. పంజాబ్ లో లీక్ అయింది ఫార్మసీ పేపర్, లీక్ అయితే విద్యాశాఖ మంత్రి నా విద్యాశాఖ కిందకి రాదది అన్నాడు. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఏమన్నా చేస్తున్నారు అక్కడ, చెయ్యట్లా. ఎందుకు అంటే వ్యక్తి చేసిన తప్పుకి మాకేంటి బాధ్యత, మాది ప్రభుత్వంగా బాధ్యత, వాళ్ళని కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మర్డర్ జరిగితే మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేయాలి పోలీసు తప్ప రాజీనామా చేసి వెళ్ళడం కాదు కదా పరిష్కారం. అలానే మర్డర్లు ఆగిపోతాయా? సమాజం అన్న తర్వాత వెధవలు ఉంటారు, వెధవలందరినీ నియంత్రించగలడం ఎవరు అలా కాదు. ఈవెన్ చైనాలోనే వాళ్ళ చైనాలో ఇప్పుడు కూడా ఊర్లేస్తున్నారు అంతే. కాబట్టి నేరం అనేటటువంటి సమాజంలో ఒక భాగం. నేరాన్ని అబ్జర్వ్ చేసుకోవద్దు, నేరం మీద చర్య తీసుకుంటూనే ఉండాలి. కానీ ఆ పోకిరిలో సినిమా డైలాగ్ ఒకటి ఉంటది, అది ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసినప్పుడు ఏముంది బొంగు మీరు ఏం చేయలేరు